చూడండి, మనం సామెతల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటున్నాం. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటి, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. చూడండి, తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటి, నీతిమంతుల ఎడల న్యాయము లేకపోతే నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చుటయు అని మాట్లాడుతుంది వాక్యము. అంటే తీర్పు మనం ఇప్పుడు రెండవసారి ఆయన తీర్పు తీర్చుటకు ఆయన వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఎప్పుడు కూడా అది వాక్య ప్రకారముగా ఉండాలి. అంటే మనము మాట్లాడేది వాక్య పక్షముగా మాట్లాడాలి అనేది బైబిల్ చెప్తుంది. ఇలాంటి మత శాఖ సంఘాలని అనుకోండి, అవి దుర్బోధనని ఎందుకు మనం అంటామంటే, ఆ విధంగా మాట్లాడుతామంటే, ఆ విధంగా తీర్పుగా ఎందుకు మాట్లాడతామంటే, అవి వాక్యానికి విరోధముగా ఉన్నాయి కాబట్టి అవి దుర్బోధనని మనము తీర్పు తీరుస్తున్నాం. మనం మతశాఖ సంఘాలకు ఏం చేస్తామో చెప్పండి. మతశాఖ సంఘాల దుర్బోధలు అవి వాక్య ప్రకారంగా లేవు. అలాగే మనము వాక్యమును బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఆయన వీళ్ళు మనోళ్ళేరా, మన సంఘస్థులేరా, పర్వాలేదు లేరా, మనోళ్ళేరా అని రోమన్ క్యాథలిక్ సంఘాను, బాప్టిస్ట్ సంఘాను, అవి దుర్బోధంలో ఉన్న సంఘాలైనప్పటికీ కూడా అవి కరెక్ట్ అయినారా అని అన్నట్లయితే అది పక్షపాతం చూపుతా అవుతుంది అన్నమాట. భక్తిహీనులని నీతిమంతులని అనడం కానీ, నీతిమంతులని దుర్నీతిపరులను అనడం కానీ, అది ఏమవుతుందంటే పక్షపాతంతో తీర్పు తీర్చడము అవుతుంది. కాబట్టి మనం ఎందుకనే మతశాఖ సంఘాలని మనము అవి దోషులు, అవి శిక్షించబడతాయి, అవి ప్రమాదంలో పడబోతాయని చెప్తున్నామనంటే అవి వాటి యొక్క భక్తిహీనత్వాన్ని బట్టి మనం చెప్తున్నాం. కానీ ఆయన ఒడుగు దగ్గరకు వచ్చేటప్పటికి మనము తీర్పు తీర్చు కాదు. ఎందుకంటే ఆయన నామాన్ని ధరించుకున్నది, ఆయన ఆత్మను కలిగి ఉంది. రెండవది, ఆ తర్వాత రెండవ రాకలను కూడా విశ్వసిస్తూ ఆమె వాక్యం పట్ల ఆకలి దప్పిక కలిగి ఉంది. కాబట్టి మనము నీతిమంతురాలని వధువుకి దోషురాలని మనము తీర్పు తీర్చము. భక్తి పరురాలని వధువులు ఏం చేస్తారు? ఇప్పుడు తీర్పు తీర్చు. బైబిల్ ఆ విధంగా ధర్మశాస్త్రము కూడా చూడండి, రోమన్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 కనుక మనం చూసినట్లయితే, సర్వశక్తిమంతునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించుదురు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం విని వారు సర్వశక్తిమంతుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించే వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఇక్కడ 2 రకాలైన జనులు ఉన్నారు పిల్లారా. ధర్మశాస్త్రాన్ని వినేటువంటి వారు, విని దాని ప్రకారం నడవనటువంటి వారు, అసలు ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు అనుకోండి, అన్ని జనులు దాని ప్రకారమే వాళ్ళు తిరిగి తెచ్చుకోరు.
ధర్మశాస్త్రం లేకుండానే నాశనం చేస్తాడు ఆయన. అలాగే ఇక్కడ ఎవరైతే ధర్మశాస్త్రము ప్రకారముగా ఉన్నారో, అనుసరిస్తున్నారు, ఆ విధంగా నీతిమంతులై తీర్పు తీరుస్తారు. ధర్మశాస్త్రం విని దాని ప్రకారం నడవకుండా వాళ్ళు ఇష్టం వాళ్ళ ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నవారినేమో ఆ విధంగా వాళ్ళని దోషులుగా తీర్పు తీరుస్తాడు. ఆ విధంగా ఆ కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ విధంగా తీర్పు తీర్చబడతాడు. మరి ఆ రెండవ రాకడ సమయంలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన కొత్త నిబంధనను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఈ నా మాటలే ఏం చెప్పాడు ఆయన? ఈ నా మాటలే తీర్పు తీరుస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా, మనము ఇంతకు ముందు అయ్యారు వీళ్ళందరూ కూడా ఈ సంఘాలని కూడా దుర్బోధనని, అవన్నీ తప్పుడు సిద్ధాంతాలని అని వాళ్ళు బోధించారు. కానీ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా గారు చెప్పారండి, వ్యక్తులు కాదు కానీ ఆ వ్యక్తిలో నుండి దయ్యాన్ని, ఆ వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి ఆ దురాత్మే దానికి కారణం కాబట్టి దాన్నే తప్పుపట్టమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కూడా కారణం ఎవరు అంటే సాతానుడు. వాడే దానికి కారణం. పితృత్వం తీసుకురావడం కానీ, అలాగే ప్రేరణంగా సంఘాలు నీతి సూర్యుని రాకడ, అది రెండవ రాకడ నుంచి చెప్పడం కానీ, ఆయన భూమి మీద ఆయన ఉదయం ద్వారా ఆ నీతి సూర్యుని రాకడ జరుగుతుందని చెప్పడం కానీ, అవన్నీ కూడా దుర్బోధలే. అవి ఎవరికైనా చెప్పండి, దుర్బోధం. ఎందుకు దుర్బోధలు అంటే ఆయన నీతి సూర్యుడు ఉదయం ద్వారా కాదు, ఆ స్త్రీ ద్వారా కాదు, పురుషుడు ద్వారానే, పురుషుడుగానే ఆయన వస్తారు, ఆయన నామనిస్తారు. కానీ బెనంగారు సంఘాలు ఏం చేశారంటే 5 రకాల పరిచర్యల ద్వారా దొరుకుతుంది రెండో రాకడ. మోసం అన్నమాట అది. నీతి సూర్యుడు అంటే ఎవరు చెప్పండి? మెస్సీయ. 2000 సంవత్సరాలు ఎలాగైతే ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆ విధమైన శరీరముతో మరలా ఆయన మధ్యాకాశంలో మనం కలుసుకుంటాము. ఆయన ఆ విధంగా మనం ఎదుర్కొంటాం తప్ప ఇలాగా బోధువు ద్వారానే పనికి మాలిన సాతానుడు కల్పించినటువంటిది సిద్ధాంతాన్ని. కానీ వీళ్ళు ప్రమాదంలో పడతారంటే దానికి కారణం ఏంటంటే ఆ యొక్క వారు ఉన్నటువంటి వాక్య విరోధమైనటువంటి సిద్ధాంతాలను బట్టి వాళ్ళు ప్రమాదంలో పడతారు అని చెప్పి. కాబట్టి పిల్లారా, అయితే ఇప్పుడు మనము కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదవండి. కొరింథీ కాదు, క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును అని. అందుకే ఇక్కడ మీరు తీర్పు తీర్చుకుడి అన్నాడు. మీరు ఏం చేయబోయినా తీర్పు మీరు తీర్చుకుడి. మీరు తీర్పు చొప్పునని మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. అంటే మీరు తీర్పు తీర్చొద్దు, మీరు తీర్పు చొప్పునని మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. అంటే ఎవరైనా నీతిమంతుల్ని నువ్వు దోషులు అన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు దోషిగా తీర్పు తీర్చబడతావు. లేకపోతే ఎవరైనా అపరాధి అన్నావు అనుకోండి, నువ్వు అపరాధిగా తీర్పు తీర్చబడతావని అర్థం. అందుకని తీర్పు తీర్చబడి మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని కూర్చో తీర్పు తీర్చబడను. నువ్వు తీర్పు ఏ విధమైన తీర్పు తీర్చావో చూస్తాడు ఆయన. ఆ తీర్పుని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుందని చెప్పాడు. కాబట్టి బైబిల్లో మనం చూస్తే పిల్లారా, మెస్సీకి ఆయన నీతిమంతుడు,
ఆ నీతిమంతుడు అయితే ఆయన ఏం చేశారంటే ఆయన పాపి అని చెప్పి తీర్పు తీర్చారు. అందుకనే నీతిమంతుడిని పాపి తీర్పు తీర్చారు కాబట్టి ఆయన ఏం చేశాడండి సర్వశక్తిమంతుడు. మరలా ఎవరైతే నీతిమంతుడు పాపిని తీర్పు తీర్చారో వారికి ఆయన తీర్పు తీర్చి ప్రపంచాన్ని చదువు కొట్టేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రపంచం నలుగురికి చెదరగొట్టేశారు. అదే మనం మరి మన బైబిల్లో మనం సొలొమోను ఉన్నాడు. సొలొమోను తీర్పు తీర్చాడు. ఏ విధంగా తీర్పు తీర్చాడు? ఇద్దరు వచ్చారు. ఈ బిడ్డ నా బిడ్డ అంటే ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అంటే ఈ బిడ్డ నా బిడ్డ అంటున్నారు. అంటున్నప్పుడు ఇంకా ఎలా చేర్చాలో అర్థం అవ్వలేదు. అయితే ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇచ్చేస్తే సరిపోద్ది అని, ఎందుకంటే నా బిడ్డ అంటున్నారు కాబట్టి ఈ బిడ్డ 2 ముక్కలు చేసి ఇచ్చేద్దాం సరిపోద్ది అన్నప్పుడు అందుతో కావడం ఏముందంటే అలాగే కానివ్వండి అన్నది. అందుకు ఇంకొక ఆవిడ ఏమంటే అలా కాదు, తన దగ్గర పర్లేదు కానీ 2 భాగాలు మాత్రం చేయొద్దు, 2 ముక్కలు మాత్రం చేయదు. అప్పుడు సొలొమోను అన్నాడు, ఇదిగో ఈమె నిజమైన తల్లి. హల్లెలూయా. అది న్యాయమైన తీర్పు అంటారు అన్నమాట. అక్కడ న్యాయమైన తీర్పు అంటే నీతిమంతుడిని దుర్నీతి పరులని కానీ దుర్నీతి పరులు నీతిమంతుడని కానీ తీర్పు తీర్చకూడదు. అప్పుడు నువ్వు నీతిమంతుడు దుర్నీతి పరులని కానీ దుర్నీతి పరుడు నీతిమంతుడని నువ్వు తీర్పు తీర్చినట్లయితే నీకు కూడా అదే విధంగా తీర్పు జరుగుతుంది. కానీ నువ్వు నీతిమంతుడిని దుర్నీతి పరులను నువ్వు తీర్పు తీర్చినట్లయితే నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడతావు. నువ్వు నీతిమంతుడు తీర్పు తీర్చావా అప్పుడు నువ్వేమవుతావు? దుర్నీతి పరులు అని తీర్పు తీర్చబడతావు. కాబట్టి అందుకని నువ్వు కొలత చొప్పునే నీ కొలబడతాను. మీరు తీర్పు తీర్చుకుని మీరు తీర్చిన తీర్పు చొప్పునే మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు తీర్పు చొప్పునే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను, మీరు కొలత చొప్పునే మీకు నువ్వు కొలబడును అన్నాడు. కాబట్టి అందువల్లే ఈ నాలుక అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నాలుక ఏం చెప్పని మనుష్యుడు పలుకు ప్రతి మాటను గురించి తీర్పు విలువ లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడివో అపరాధివో తీర్పు తీర్చబడతావు అన్నాడు. ఆ రోజుల్లో మెస్సీని ఎవరైతే విశ్వసించారో నీతిమంతుడిని వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. మెస్సీని ఎవరైతే దోషులుగా తీర్పు తీర్చారో ఆ విధంగా వాళ్ళు దోషులుగా తీర్పు తీర్చబడ్డారు. కాబట్టి అందువలన నీ నాలుక ఎలా పడితే అలా వరకు ఆడింది అనుకుంది, నీ మాటలను బట్టి నువ్వేమైపోతావు చెప్పండి, తీర్పు తీర్చబడతావు. అందువల్ల సర్వశక్తిమంతుడికి ఏముందంటే పక్షపాతము ఉండదు. నువ్వు నీతిమంతుడిని దుర్నీతిపరుడు కానీ దుర్నీతిపరుడు నీతిమంతుడు కానీ నువ్వు తీర్పు తీర్చినట్లయితే నువ్వు పక్షపాతంతో తీర్పు తీరుస్తున్నట్లెక్క, నువ్వు పక్షపాతంతో తీర్పు తీరుస్తున్నట్లెక్క. కాబట్టి సర్వశక్తిమంతుడు ఇప్పుడు మనం చూస్తే ఈనాడు మత శాఖ సంఘాలను అనుకోండి, ఆయన నామాన్ని బోధించేవారిని, ఆయన నామంలో ఆయన ఒక్కడేని ఆ నామంలో బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు తప్ప ఇంకా మీరు ఏ నామంలో బాప్తిజం పొందినా ఏ బిడుదలో బాప్తిజం పొందినా రక్షించబడరని వాళ్ళు బోధించారు. ఆ విధంగా బోధించిన సంఘాలన్నీ కూడా 7 సంఘాలు 7 దూతలకు కానీ 7 దూతల యొక్క వర్తమానం నమ్మిన వారికి సంఘాలన్నీ తీర్పు తీర్చాయి. నీతిమంతుల్ని ఆయన పంపిన నీతి కలిగిన ప్రవక్తలని దూతలని అపోస్తుల్ని కాపర్లు ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళు అబద్ధికులని తీర్పు తీర్చారు. సంఘాలని నిజమైన వారిని అబద్ధికులని తీర్పు తీర్చారు. అందుకని సర్వశక్తిమంతుడు పిల్లారా ఆయన ఇప్పుడు తీర్పు తీర్చడానికి రంగం మీదకి వచ్చాడు. అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చేయా అని మొరపెడతా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆవిడ ఏం చేసి చెప్పండి, ఆవిడ తీర్పు తీర్చలేదు. ఆవిడ ఏం చేస్తుందంటే నాయనా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చేయా. ఎందుకంటే
ఇదిగో వారు నన్ను దోషులు అంటున్నారయ్యా, వారు అపరాధులు అంటున్నారయ్యా, నేను పాపిని అంటున్నారయ్యా, నేను గర్విష్ఠులు అంటున్నారయ్యా, లేకపోతే నన్ను నాయనా ఓ నా తండ్రి నేను నాలోను లేకపోతే ఆయన యొక్క సత్యాన్ని పట్టుకొని ఉంటే నాయనా మమ్మల్ని ఓ అబద్ధ బోధకులని అబద్ధ సంఘం అని తిరిగి తీరుస్తున్నారు నాయన, నాకు సహాయం చేయి, నీవే తిరిగి అని చెప్పి ఆమె ఏం చేస్తుంది చెప్పండి, మొర పెడతాం. నర్సీ కూడా అలాగే మొర పెట్టాడు, న్యాయం తీర్చువాడు నీవే అని చెప్పి మొర పెట్టాడు. ఆయన రంగం మీదకి వచ్చి తీర్పు తీర్చాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన తీర్పు తీర్చడానికి వచ్చారనమాట. దేనికి వచ్చారు? మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి వాడు, ఆయన కృప కలిగిన వాడుగా, పాపుల పట్ల కనికరము కలిగిన వాడుగా. అందుకని మనం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎవరిలో ఏమైనా పొరపాట్లు కనబడినా సమాజాన్ని గురించి చెప్తున్నాను, లోకాన్ని గురించి ఏమైనా కనబడినా వీళ్ళు దోషులు వీళ్ళు అపరాధులని మీరు మాట్లాడకుండా ఏమైనా పొరపాటు కనిపితే నాయన ఆమెను క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, తెలియదు నాయన, బంధించిన ఆయన, సాయించిన ఆయన అని వారి పాపముల నిమిత్తం కూడా నువ్వు ప్రార్థన చేస్తుంది. నువ్వు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కనికరమ పడతావో నువ్వు కూడా కనికరించబడతావు అన్నమాట. కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. ఎస్ఐ కూడా మన పట్ల కనికరం పడ్డాడు కాబట్టి ఆయన కూడా కనికరం పొందాడు. నువ్వేమిచ్చుతావో దాన్నే కోసుకుంటావు. అందుచేత నువ్వు కనికరము కలిగి ఉన్నాడు. ఏం చేయాలి? నువ్వు కనికరపడి క్షమించడం, కనికరపడి ప్రార్థన చేయడం, కనికరపడి ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఉండడం. ఆ విధంగా కనికరం అనేది, ఎందుకంటే లోత కాలంలో మనం చూస్తే ఆ జనులు పాపంలో బడి నశించిపోతున్నప్పుడు కనికరముతో ఉండేవాడు అనమాట. ఇప్పుడు అబ్రహాము గారు కూడా చాలా కనికరం కలిగిన మనసు కలిగిన వాడు, కఠినమైన స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన తీర్పు తీర్చడానికి వచ్చావా మంచిదే, మన ఛానల్కి మంచి పని జరిగింది, వాళ్ళకి అలా కావాలి. లేకపోతే చాలా పాపం చేస్తున్నారు. అస్సలు ఎంత పాపం చేస్తున్నారో సొదొమ గొమొర్రాలో చాలా భయంకరమైన పాపలు అయిపోయారు. అసలు చెప్పిన మాట వింటలేదు వాడు, వాళ్ళు ఇష్టమైపోయింది. నాశనం చేయడానికి వచ్చావా మంచిది, విను ఆయన నాశనం చేయి అనలేదు అబ్రహాము గారు. కఠినమైన హృదయం కలిగిన వాడు కాదు. మనుషుల పట్ల జనుల పట్ల కఠినమైన క్రూరమైన స్వభావం కలిగిన వాడు కాదు, కానీ కనికరమ కలిగిన వాడు. రక్షించబడితే చాలు, వాళ్ళ పరలోకం వేస్తే చాలు, వాళ్ళు నశించుకుంటూ ఉంటే చాలు అని చెప్పి ఆ విధంగా కనికర పడిన వాడు కనుక ఆ విధంగా అబ్రహాము అంటాడు, నాయనా 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ సొదొమ గొమొర్రా నాశనం చేయకుండా విడిచిపెట్టవా, అని వాళ్ళందరూ నశించిపోతారేమో. ఆ విధంగా కనికరం, ఆ కనికరమ కలిగినటువంటి వాడు అనమాట. ఎవరు చెప్పండి? లోతు కూడా ఆ విధంగా కనికరమ కలిగిన వాడు. అందుకనే లోతు పట్ల ఆయన కనికరపడ్డాడు. లోతు పట్ల ఆయన కనికరపడ్డాడు. అందువలన ఒక మనిషి ఎవరైనా ఏమైనా అవసరంలో ఉంటే నువ్వు కనికరపడి ఎలా సహాయం చేస్తావు, అలాగే ఎవరైనా ఏదైనా వాక్యానికి విరోధంగా ఎవరైనా తప్పులు కనపడితే ఆ తప్పులు పెట్టుకుని ఏడాదిగా బ్రహ్మాన్ గారు అంటారు, ఈ నా నోట ఏమైనా తప్పులు కనపడతాయా అని ఎన్ని విషయాలు ఉంటారు, అది పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి, వెళ్ళాడతారు. అంతేకాదు వాటిని చూసి మొత్తానికి ప్రచారం కూడా చేస్తారన్నమాట. వాళ్ళ స్వభావం తప్పులు బట్టి ఆత్మహత్య కొంతమందిలో ఇంకా ఆ తప్పులు పెట్టుకొని పడుకుంటారు, తప్పులు పెట్టుకొని తిరుగుతుంటారు, తప్పులు పెట్టుకొని బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, వాటి గురించి బాధపడుతూ అలా ఉంటుంటారు, జీవిస్తూ ఉంటారు, తింటారు. అన్ని కూడా ఆ తప్పులు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు పెట్టుకొని ఆ విధంగా జీవిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు బ్రతుకంతా ఆ విధంగా ఉంటుంది. కానీ అది కాదు. ఏం చేశారనంటే ఆ తప్పుల్ని క్షమించిన ఆయన, వాళ్ళకి తెలియదు ఆయన, వాళ్ళకి క్షమించిన ఆయన, వాళ్ళు విడిచిపెట్ట కూడా సహాయం చేయడం ఆయన అని చెప్పి కనికరం కలిగి అలాంటి వాళ్ళ గురించి నువ్వు క్షమించమని ప్రార్థన చేయాలి. మరి మెసేజ్ చేయలేదా? మెసేజ్ ఏం చేశాను చెప్పండి? ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి కొడా దెబ్బలతో కొడుతూ ఉమ్మి వేస్తూ ఉంటే మీరు తప్పు చేస్తున్నారు,
వీళ్ళు దోషులు. ముళ్ళు కిరీటం పెట్టడం తప్పు, కొడగబ్బలతో కొట్టడం తప్పు, ఉల్లేయడం తప్పు, అవి తప్పు, ఇది తప్పు. మీరు తప్పుడు వాళ్ళు, మీరు తప్పుడు మనుషులు, మీరు దోషులు, మీరు పాపులు అని అనలేదు ఆయన. ఏం చేసి చెప్పండి? ఆయనకి విరోధంగా పాపము చేయ వారిని, నాయనా నువ్వేమి చేస్తున్నావు ఏమి తెలియదు నాయనా, నిన్ను క్షమించు నాయనా. అదే వాళ్ళు క్షమించమని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? ఆయన ప్రార్థన చేశారు. చివరిలో నువ్వు కూడా అలాగే ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు అపోస్తుల బోధ, అపోస్తుల యొక్క వాక్యము, అపోస్తుల యొక్క వర్తమానము తిరస్కరించిన వారు బైబిల్ చెప్తుంది వారు కడిపే వారు దేవుడు, నాశనమే వారి అంతము అని బైబిల్ చెప్తారు. కాబట్టి పిల్లారా, లోకమును ఈ రెండవ రాకడా వచ్చి అన్యాయం చేయవాని అన్యాయం చేయలేము, అపిత్రుగా ఉండలేము అని చెప్పాడు ఆయన. ఎందుకంటే లోకమంతా కూడా దృష్టిలో ఉంది, దుర్బోధన చేతిలో ఉంది. ఆ దుర్బోధనను బయటకు పిలిచాడు అనమాట. ఈ 2000 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు చెప్పండి? దుర్బోధన నుండి బయటికి పిలిచాడు. ఇప్పుడు రెండవసారి ఆయన వచ్చేది చేశాడండి, దుర్బోధనలో ఉన్నటువంటి వారి దుర్బోధనకు వదిలేశాడు. తెలవడం లేదు. వారి సిద్ధాంతాలకి, వారి బోధలకి, వారి లోకాశలకి, వారి ధనాపేక్షలకి, వారి యొక్క కోపములకు, వారి కక్షలకు, కలహాలకు, త్రాగుడికి, దుర్వ్యసనాలకి, ఏమండి అపవిత్రమైన కార్యాలకి, ఆ యొక్క లోక సంబంధాల ప్రతి మత శాఖ సంఘాలకి వాళ్ళు వదిలేశాడు. వదిలేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, నీతిమంతులు అసలు లోకములో పచ్చాక సంఘాలు లోకానికి ఇక సువార్త కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎవరైతే ముందుగా ఎరుగరో, ఎవరైతే ఆయన దయాసంకల్పం ముందుగా ఆయన ఎరిగి ఉన్నారో వారిని ఈ చివరి సమయంలో ఆయన తన యొక్క వధువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అందుకని మహావేశ్య దాని పిల్లలు నాశపోతారు బైబిల్ చెప్తుంది. మహావేశ్యంగా మనం బయలుపరచబడింది రోమన్ క్యాథలిక్ సంఘం అని. దాని పిల్లలు లోకల్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఇవన్నీ కూడా దాని పిల్లలే. ప్రతి సంఘం కూడా దాని యొక్క పిల్లలే. కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయం తీర్చడానికి వచ్చాడు. ఆయన పక్షపాతం లేదు. ఆ సంఘమని ఈ సంఘమని ఏమి పక్షపాతం లేదు ఆయనకి. ఆయన పిల్లారా వాళ్ళు నా వాళ్ళని, వీళ్ళని పరాయులని ఆ విధంగా మాట్లాడేవాడు కాదు ఆయన. ఆ యొక్క శరీరాన్ని బట్టి కానీ, శరీరాన్ని బట్టి యూదులు రావాలి కదరా అని వాళ్ళు ఎలా ఉన్నప్పుడు కూడా పర్వాలేదురా, నీతిమంతులు రాలేదు ఆయన అనడా. రోమిలు మనవాళ్ళు కాదురా అని చెప్పి వాళ్ళు పాపులురా. ఇలారా యూదులు కూడా దోషులుగా ఉన్నప్పుడు సర్పసంతానమా అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేశాడనంటే, ఇలారా ఆయన పక్షపాతము లేదు, ఆయన పక్షపాతము లేదు. అయితే చూడండి, మనము 1వ పేతురు రాసిన పత్రిక 17వ అధ్యాయము, క్షమించండి 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు జ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైనలాగున మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనది, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి
ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. మనము పరదేశులు అంటే వేరే దేశానికి సంబంధించిన వారు. ఇప్పుడు పరదేశులుగా ఉన్నంత కాలము అంటున్నారు ఇక్కడ. ఎంతవరకు మనం పరదేశులుగా ఉన్నాము అంటే రెండవ రాకడ ముందు వరకు కూడా మనం పరదేశులుగా ఉన్నాం. ఇప్పుడు పరదేశులుగా ఉన్నటువంటి మనము ఆ దేశానికి వెళ్ళే సమయంలో, ఎందుకంటే రెండవ రాకడలో ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు పరదేశులుగా ఉన్నంత కాలం అంటే ఎంతవరకు భూమి మీద పరదేశులుగా అంటే వేరే దేశానికి సంబంధించిన వారు అంటే 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరదేశులుగా ఉన్న మనం యాత్ర ముగించి మన స్వదేశానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన సొంత దేశంలో ఉంటాం తప్ప మన పరదేశులు కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పరవాసులని పరదేశులు. అందువల్ల పరదేశులుగా ఉన్నంత కాలము అంటే ఆ దేశానికి వెళ్ళే వరకు కూడా ఈ భూమి మీద మీరు భయముతో ఉండి అన్నారు. ఒక విధంగా చెప్పాలి, రెండవ రాకడ వరకు. అందుకు ఇంకో విధంగా చెప్పాలి, ఇది శరీరం మారే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి, భయముతో ఉండాలి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి వచ్చారు. ఇప్పుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు అన్నట్టు. ప్రతి వాడికి పక్షపాతం లేదు, పక్షపాతము లేదు. ఆయన పరిశుద్ధాత్మ గుర్తు కలిగి ఉన్నారా లేదా, క్రియలు కలిగి ఉన్నారా లేదా, అంటే వాక్య ప్రకారం ఉన్నారా లేదా, అంటే నవీన స్వభావం కలిగి ఉన్నారా లేదా ఉన్నారా, అవి చూస్తారనమాట మీలో. అప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి, నీ క్రియలు ఎవరో ఆయన వధువు ఆ క్రియలు కలిగి ఉంటుంది కాబట్టి ఆమె రక్షించబడతాను. ఆ నామము ధరించుకున్న వధువు ఆ క్రియలు అంటే వాక్య ప్రకారం క్రియ, వాక్య ప్రకారం నడిచేవాడే నీతిమంతుడు. క్రియలను బట్టి పక్షపాతం లేదు ఆయనకి, పక్షపాతం ఆయనకి లేదు. శారీరకంగా పక్షపాతము, ఇది నా వాళ్ళరా, ఇది నా వాళ్ళు కాదు. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ పిల్లలు అయితే వారు ఉంటారు, వేరే వాళ్ళ పిల్లలు అయితే వేరే విధంగా ఉంటారు. సమాజంలో ఆయన నామాన్ని ధరించుకున్న తర్వాత అందరు పిల్లలు కూడా చక్కగా సమముగా ప్రేమించాలి. మెస్సయ్య కూడా నన్ను ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాడు. అమెరికాలో ఉన్న వధువుని అలాగే ప్రేమిస్తాడు, మిగతా దేశంలో ఉన్న వధువులు కూడా అలాగే ప్రేమ గురించిన పక్షపాతం లేదు. ఆయన ప్రేమ గురించి ఆయన పక్షపాతము లేదు. కాబట్టి నేనేమనుకుంటే నీ శారీరక ప్రేమ ఇంకా నేను చావదు కాబట్టి నీకు పుట్టిన వాళ్ళని నా పిల్లలని నీ శరీర సంబంధమైన వాళ్ళని నా సహోదరులు కూడా ఆత్మ సంబంధంగా నామం ధరించిన వాళ్ళు పెద్దగా అనుకో. అందువల్ల నీ పిల్లలైతేనేమో ఒక రకంగా మాట్లాడతావు, వేరే పిల్లలైతే ఇంకొక రకంగా మాట్లాడడం. అందుకు పక్షపాతంగా ఉండకూడదు. పక్షపాతంగా శారీరకంగా నా పిల్లలే బాగుండాలి, వేరే వాళ్ళు బాగా పని పడలేదు, నా పిల్లలే పనులు చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు, నా పిల్లలే దీవించబడాలి, వేరే వాళ్ళు ఎవరు దీవించబడకూడదు. అంతా కూడా ఏంటి చెప్పండి, పక్షపాతం అంటారు. ఆ విధంగా కూడా ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, అందరినీ ప్రేమతో అందరి పట్ల ఆత్మ సంబంధం. ఎందుకనంటే ఆయన చెప్పాడు కాబట్టి అందరూ ఆయన పిల్లలు ఉన్నారు కాబట్టి, అందరూ ఆ దేశానికి సంబంధించిన వారు కాబట్టి ఆ విధంగా ప్రేమ చూపించడంలో ఆయన పక్షపాతము. ఎర్రగా అందంగా ఉన్న వాళ్ళు ఒకరిని ప్రేమించడం, నల్లగా ఉన్న వాళ్ళు ఒకరికి ప్రేమించడం, పిల్లల్లో వాడికి మంచోడు అనిపిస్తాడు బాగా ప్రేమించడం, ఆయన చెడ్డోడు అనిపించడం సరిగ్గా ప్రేమించుకోవడం కాదు. శత్రువులైనా ఎవరినైనా సూర్యుని వెలుగు అందరి మీద ఒకే రకంగా ప్రకాశిస్తుంది. ఆ విధంగానే ఉండాలి తప్ప మరొక విధంగా ఉండకూడదు. నీ భర్తని దగ్గర ప్రేమించుకోవడం, వేరే వాళ్ళ భర్తలైతే ఇంకో రకంగా ప్రేమించడం, నీ భార్య అయితే చక్కగా ప్రేమించడం, వేరే వాళ్ళైతే సరిగ్గా అలా ఉండకూడదు. వాళ్ళందరూ నీ సహోదరులు అందరూ కూడా నువ్వు ఏం చేయాలి చెప్పండి, ప్రేమ కలిగి ఉండాలి. కొన్నిసార్లు నేను మత్స్యాల సంఘాలను చూసాను ఒకసారి ఉండేవాడు. ఎలాగంటే పిల్లరా అక్కడ భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు. ఎవరో అందుతో కాదు వడ్డిస్తుంది అనుకోండి,
వడ్డిస్తూ ఆవిడ ఏం చేస్తుంటే వాళ్ళ ఆయనకి ఆయన కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు, మగవాళ్ళు కూర్చున్నారు, పిల్లలు కూర్చుంటారు. వాళ్ళ భార్య ఇచ్చింది, వాళ్ళ ఆయన కొనుక్కొని వడ్డించి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ వచ్చి ఆవిడ గిన్నె అన్నం అది కూర తీసుకొని వచ్చి వాళ్ళ ఆయన పెట్టింది, ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ వచ్చి ఏం చేసిందంటే ఆవిడ వచ్చి మళ్ళీ వాళ్ళ ఆయనకి వాళ్ళ పిల్లలకి పెట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది. అది ఏంటది? ఇది నీ ఇంట్లో చేసేటువంటి సమాజంలో అందరూ సహోదరులు అయినప్పుడు నువ్వు ఏం చేయాలి? పక్కన నీ సహోదరుడే కదా, నీ భర్త పక్కన కూర్చొని నీ సహోదరుడే కదా, మరి పెట్టాలి కదా నువ్వు. అలా ఆవిడ పెట్టుకుంటుందా? ఏమో పెళ్లికి వచ్చావు నువ్వు, భోజనాలకు వచ్చావు నువ్వు, పెళ్లి భోజనాలకి. ఈ విధంగా పక్షపాతం చూపిస్తుంటారు అన్నమాట చాలా మంది. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు తెలియకుండా వీళ్ళు తెలియకుండా సీక్రెట్గా వెళ్ళేసుకుంటారు వాళ్ళ ఆయనకో లేకపోతే వాళ్ళ పిల్లలకో. అది వాళ్ళ ఆయనకే పెట్టుకుంటారు అన్నమాట పక్షపాతం. గతంగా కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ పిల్లలకే చేసి పెట్టుకుంటారు. ఇలాగా స్వార్థం, పక్షపాతం చూపిస్తూ ఉంటారు అన్నమాట. కొన్నిసార్లు కొంతమంది దురాలోచనగా కొంతమంది ఏదో వాళ్ళ అవసరంలో ఏదో అవసరమై సహాయం చేస్తారు. ఆ సహోదరికి పక్షపాతం, ఏదో అవసరమేంటి చేస్తున్నాడు అనుకోడు. ఆ దయ్యం బుద్ధి కలిగిన వాడు ఉంటాడు, వాడే గొడవలు నిలుపుతారనమాట. అతనే అనుకుంటాడు, అయ్యో ఇప్పుడు ఉదాహరణకి కూర్చొని భోజనం పెడతా ఉన్నారు అనుకోండి, అందుతో ఎవరో కొంచెం బలహీనమైన వ్యక్తి ఏదో ఉన్నారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. అతను అవసరం కాబట్టి కొంచెం ఏదో ఎక్కువ వేయచ్చు, ఏదో చేశారు అనుకోండి, అదిగో పక్షపాతం, నాకేం తక్కువ వేసి ఆయనకి ఎక్కువ వేసింది, ఏదో వాళ్ళ ఆయనకి కొంచెం ఎక్కువ వేసింది, అదిగో వాళ్ళ ఆయనకి వేసానికి ఎక్కువ వేసి, అలాగ పక్షపాతం అని పుట్టించేవాడు ఉంటాడు అనుకోవడం. అది స్వభావం. అది ఎవరొకరి మీద ఏదో లేనిపోయి పుట్టిస్తా ఉంటాడు. ఇప్పుడు సాతానుడు అన్నమాట, దయ్యం అతనిలో పనిచేస్తా ఉంటుందన్నమాట. అలాగా ఏదో ఒకటి వారి మీద వీళ్ళ మీద ఎదురు పెట్టడమే, ఏదో తప్పులు పట్టుకొని ఏదో ఒక నేరంలో మోపడమే ఆ నేరగాడి పని, సాతానుడి పని, వాడి పని అది. అందువల్ల ఆ విధంగా తీసుకుండొచ్చు. అలాంటి వాళ్ళు తీసుకుంటున్నప్పటికి కూడా అలాంటి దుష్టులను గురించి నువ్వు పట్టించుకోకుండా, లోక సంబంధ దుష్టులు అంటే సాతానుడు వాడి గురించి నువ్వు పట్టించుకోకుండా నీవు ఆ విధంగా పక్షపాతము లేకుండా ప్రేమతో అవసరాన్ని బట్టి చెయ్యి. ఎవరు బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి వెళ్ళావు, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, నువ్వు వాళ్ళకి ఏదో ఆతిథ్యం ఇచ్చావు, వాళ్ళకి ఏదో వండుకో, వాళ్ళకి ఏదన్నా సహాయం చేసే వెళ్ళి అదిగో వాళ్ళిద్దరు ఒకటైపోయారు, స్వార్థం అని పెట్టేస్తాడు. వీళ్ళు దయ్యం అది. అవసరమై ఎన్నుంటానేదో సహాయం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది సహోదరి కూడా సహాయం చేయడానికి వెళ్ళింది. అది మంచి మనసు ఉండదు, మంచి హృదయం ఉండదు అనమాట, దుష్ట హృదయం ఉండదు. కాబట్టి పిల్లలు మీరు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించేయండి. మీ నోటి మాట జాగ్రత్తగా కనుక లేకపోతే ఏదో లేని వారితో వాళ్ళ గురించి వీళ్ళ గురించి సహోదరుల గురించి ఏదైనా వ్యర్థంగా తొందరపడి ఆవేశంతో దిండులకు తలవతో ఏదో ఒకటి కనుక మీరు ఒకరి మీద ఒకరు కనుక వదులుకున్నారంటే ప్రమాదంలో పడిపోతారు. అదేగా అందువల్ల పిల్లారా ఇప్పుడు కూడా ఏం చేయాలనేది ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాడు. నీ క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది నా వాళ్ళు అనేది లేదా ఆయనకి. అదేగా అందుకనే మీరు కూడా వీళ్ళు నా వాళ్ళు అనేది కాదు. సమాజంలో సహోదరులు అందరూ కూడా ఎప్పుడైతే నా వాళ్ళు నేను అనుకుంటావు, ఎదుటి చేసే అసూయ, దేశము, పగ, వారం లేనితనము, తట్టుకోలేకపోవడము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అన్నమాట. అదేగా అదే నా వాళ్ళు అనుకున్నావు కూడా నా సహోదరులు అనుకున్నావు నీకు అలాగే. అదే నీ ఇంట్లో నీ భర్త నీ భార్య చేస్తున్నారు అనుకోండి, చాలా సంతోషపడిపోతుంటాం. అదే పని సహోదరులు చేస్తున్న విడిచిపోతుంటాం. నా భార్య చేయాలా, మా ఆయన చేయాలి, అది చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అది ఉండకూడదు. వాళ్ళు నీ సహోదరులు శారీరకమైన ప్రేమ, నా భార్య నా భర్తని శారీరక ప్రేమ అది విలీన పాలనలో ఉండవు. సహోదరులుగానే అక్కడ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి.
నీకు ఇంకా శారీరకమైన విధానంలో ఉండాలంటే విడిచిపెట్టబడతావు, ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి నువ్వు ఇంటి దగ్గర ప్రేమించుకో, ఇంటి దగ్గర చక్కగా చేసుకో, ఇంటి దగ్గర చెయ్యి. కానీ సమాజం దగ్గరికి వచ్చే ఏం చేయాలి? నువ్వు పక్షపాతం లేకుండా చక్కగా ప్రేమ కలిగి, ఓ హల్లెలూయా హల్లెలూయా, ఎప్పుడైతే పక్షపాతం లేకుండా క్రియలు కలిగి ఉంటావు, ఆయన కూడా పక్షపాతం లేకుండా ఆయన తిరిగి ఇచ్చేవాడు. హల్లెలూయా. నీ క్రియలు పక్షపాతముతో కూడినవిగా ఉండకూడదు. నీ క్రియలు ఆయన వాక్య ప్రకారంగా ఉండాలి. నీ క్రియలు వాక్యమును బట్టి ఉండాలి. హల్లెలూయా. అందువలన జాలి కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, కనికరము కలిగి ఉండడం, క్షమించడం, ఇవన్నీ కూడా ఇలా మంచి సత్క్రియలు. అది అసూయపడడం, గర్వము, హెచ్చింపు, అలాగే దూషించడం, అవమానపరచడం, ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం, ఈ విధంగా తిట్టడం, గుద్దడం, ఇవన్నీ కూడా దుష్టక్రియలు, చెడ్డ క్రియలు కిందకు వస్తాయి. అందువల్ల క్రియలను బట్టే తీర్పు జరుగుతుంది. ఇప్పుడు క్రియలను బట్టి అనుకుని వాడు పక్షపాతం కాదు, పక్షపాతంగా కాదు, లేకపోతే పర్వాలేదు అని కాదు. ఇప్పుడు క్రియలను బట్టి ఆయన నీ క్రియలు బట్టి నేను తీసుకెళ్తాను. నీ మంచి క్రియలు సత్క్రియలు కలిగి ఉన్నావా ఎత్తబడతావు. ఇతరుల పట్ల నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు అనేది ముఖ్యం. సర్వశక్తి మంత్రుని వాక్యం ఎప్పుడు కూడా ఇతరులకి కీడు చేయడు, కీడు చేయమని చెప్పదు, మేలు చేయమని మాత్రమే చెప్పాలి. ఇతరులకు నీవు సమాజంలో సహోదరులు పట్ల చేసి క్రియలే నిన్ను పైకి తీసుకెళ్తారు. అంటారు ఇతరుల కొరకు నువ్వు జీవించడమే హెచ్చు జీవితం. హల్లెలూయా. చూడండి, మెస్సయ్య పిల్లారా వాళ్ళందరి పట్ల, యూదుల పట్ల కానీ ఇజ్రాయేల్ పట్ల అందరి పట్ల కూడా ఆయన సుంకర్ల పట్ల అందరి పట్ల కూడా ఆయన ప్రేమ కలిగిన క్రియలు కలిగి ఉన్నారు, ప్రేమతో కలిగిన క్రియలు కలిగి ఉన్నారు. అదే మెస్సయ్య పట్ల, ఆ అపోస్తలుల పట్ల యూదులు కానీ ఆ మిగతా వాళ్ళని కూడా అసూయతో కూడిన, ద్వేషంతో కూడిన, గర్వంతో కూడిన, ఈర్ష్యతో కూడిన, వారం లేని తనంతో కూడినటువంటి, ఆయన చూసి తట్టుకోలేనటువంటి అలాంటి క్రియలతో, అలాంటి స్వభావంతో దుష్టక్రియలు చేశారు వాళ్ళు. అందువల్ల క్రియలను చూస్తారు. మీ సహోదరి పట్ల క్రియలు ఎలా ఉన్నాయి, ఆయన విషయంలో క్రియలు ఎలా ఉన్నాయి. ఇది అర్థంగా 3 రకాలకు చూస్తారు ఆయన: ఆత్మ, ప్రాణము, శరీరం. నీ పైవారి విషయంలో ఎలా ఉన్నావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి. అర్థమైందా నీకు? నీ సహోదరుల విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి. 3ది, నీ యొక్క క్రియలు ఎలా, నీ జీవితంలో క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు ఏ విధంగా ఉన్నావు. వాటిని చూసి ఆయన తీసుకెళ్ళిపోతాడు. క్రియలు అందుకని ప్రతి వారికి వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని వాక్యం చెప్తుంది. నీకు ప్రతిఫలముగా ఆయన ఇస్తాడు. ఆయన శరీరాన్ని, ఆయన రాజ్యాన్ని నీకు ప్రతిఫలంగా ఆయన ఇస్తాడు. అదే మిగతా వాళ్ళకైతే ప్రతిఫలంగా శ్రమను, నరకం. చాలా భయంకరమైన పరిస్థితి. అందువల్ల నీవు ఆయన క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. నీతి క్రియలు కలిగిన వారేమో రక్షిస్తాడు, దుర్నీతి క్రియలు కలిగిన వారేమో నాశనం చేస్తాడు. క్రియలు పక్షపాతం లేదు ఆయనకి, పక్షపాతం ఆయనకి లేదు. క్రియలను బట్టే నువ్వు చేసే పనులను బట్టే నీకు తీర్పు అని వాక్యం చెప్తుంది. పక్షపాతం ఆయనకి, ఆ క్రియలు లేకపోయినా పర్వాలేదురా, పక్షపాతం చేయించాడు. దుష్ట క్రియలు పర్లేదు కదా అనుకోడు ఆయన. భక్తులను పక్షపాతం చూపించడానికి, భక్తులను పక్షముగా ఉండి ఆయన పక్షపాతం చూపించడు. అలాగే నీతిమంతులురా అని కాదు, క్రియలు చూసి, క్రియలను బట్టి నీతిమంతులు తీసుకుని వెళ్ళి నీతిమంతుల పట్ల కనికరపడి ఆయన రక్షిస్తాడు. ఆయన ఎందుకు కనికరం అంటే అతడు చేసిన క్రియ, అతడు
చేసినటువంటి క్రియలను బట్టి ఆయన కనికరం కలిగింది. అతను చూపిన ప్రేమను బట్టి ఆయన ఇతను ప్రేమ కలిగిన వారా, జాలి కలిగిన వారా, కనికరము కలిగిన వారా, ఇద్దరు తగ్గింపు కలిగిన వారా అని ఆ గుణ లక్షణాలు చూసి ఆయన ప్రేమ ఆయన రక్షిస్తారన్నమాట. అదే ఈ లోకంలో మనం చూడండి, సహజంగా ఎవరైనా దయ కలిగిన వ్యక్తి, లేదా చాలా మంచి వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి, కనికరం కలిగిన వ్యక్తి, క్షమించే వ్యక్తి, ఏ కోపం లేదు, సహనం కలిగిన వ్యక్తి, చాలా దయార్థ హృదయుడు, అందరూ కూడా సహాయపడేవాడు, మంచి వ్యక్తి అనుకోండి. అసలు నేను ఇబ్బందుల్లో ఉంటే నీకు జాలి కలుగుద్ది అనమాట. దైవ మంచి వ్యక్తిరా. లోకంలో కూడా సహజంగా అలాంటి వాళ్ళు జాలి పెడుతుంటారు. సర్వశక్తిమంతులు కూడా ఇలాంటి సత్క్రియలు కలిగిన వారి పట్ల కనికరపడి అతి రోజులు రక్షిస్తాను ఆయన. అదే దృష్టిని అనుకోండి, అతను చూసి అందరూ పారిపోతుంటారు, భయపడిపోతుంటారు. అతను కోపాన్ని చూసి, కక్షను చూసి, ద్వేషాన్ని చూసి ఏం చేస్తాడో బాబు, చాలా భయంకరంగా ఉంటారు, బూతులు పెడతా ఉంటారు, ఆలోచనలను కొట్టబోతా ఉంటారు. చాలా క్రూరముగా భయంకరంగా ఉంటాడు అనమాట. ఏ చంపేస్తాడేమో బాబోయ్, కొట్టేస్తాడేమో పోయి చాలా క్రూరముగా కనపడుతుంటాడు అనమాట. ఏదైనా ప్రమాదంలో ఉన్నాడు అనుకోండి, అతను అలాగే ఉండాలేరా, జాలి కలుగుతుంది అతని మీద, అతనికి ఆ విధమైన శిక్ష ఉండాలేరా అని అంటారు లోకంలో. సర్వశక్తిమంతుడికి కూడా అంతే. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఇక్కడ నిజమైన వధువు పట్ల కనికరం కలిగి ఉండాలి. మిగతా వారి పట్ల ఆయన కనికరం పడలేదు. అందుకని వాళ్ళు అంటున్నారు, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, ఈ నామను మాత్కారాలు చేయలేదా, ఈ నామములు అది చేయలేదు, ఇది చేయలేదు. దుర్బోధలు, దోషణలు, కక్షలు, బూతులు, గర్వము, సహనం లేదు, ఈ చాలా భయంకరమైన క్రిమి కలిగి ఉన్నారు ఈ వామన క్యాథలిక్ మత్స్యాసంగాలు. ఇవన్నీ అవి చేయలేదా, ఇవి చేయలేదు అన్నా కానీ ఏమి లాభం లేదు. కనికరం పడ్డ ఆయన, పక్షపాతం లేదు ఆయనకి. క్రియలను బట్టి ఇప్పుడు మనము చెట్టుపైన కాయలు వచ్చాయి అనుకోండి, కాయలు కోసామనుకోండి, కోసినప్పుడు ఏం చేస్తాం చెప్పాలి? చెట్టుకాయలు మనం తీర్పు చేస్తాం. అంటే ఏది మంచివో ఏది చెడ్డవో, మంచి కాయలన్నీ ఒకరు పెడతాం. చిరబెట్టిన కాయలో, లేకపోతే ఏమైనా పురుగు పట్టిన కాయలో, లేకపోతే కింద పడి దెబ్బతిన్న కాయలో, లేకపోతే ఏ కాయలోనే ఒకరు పెడతాం. అర్థమైందా? అంతేగాని మంచి చెడు రెండు కలిపి సర్వశక్తిమంతుడు కూడా ఆ విధంగా మంచివి గాను, చెడ్డవి గాను వాటిని బట్టి ఎలాగైతే మనిషి ఒక తీర్పు తీరుస్తాడు, సర్వశక్తిమంతుడు కూడా అదే విధంగా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. క్రియలను బట్టి క్రియలను బట్టి యెజబేలుకు తీర్పు తీర్చాడు. ఏలియా క్రియలను బట్టి ఏలియాకు తీర్పు తీర్చాడు. పక్షపాతం లేదు ఆయనకి. ఏలియా క్రియలేంటి? సత్యమును బోధించాడు. ఆనాడు సారపతుల రానుంది, ఆమె క్రియలను బట్టి ఆమెకు తీర్పు తీర్చాడు. ఆమె క్రియలు బట్టి ఆమెకు తీర్పు, ఎందుకంటే ధర్మశాస్త్రం బట్టే తీర్పు తీర్చబడతాను. ఆమె ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నప్పుడు ఆమె ఆ విధంగా తీర్పు తీర్చాడు. అదే ఈ యొక్క యెజబేలు ధర్మశాస్త్ర ప్రకారంగా లేదు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలు త్రోసివేసింది, ప్రవక్తల మాటలు నమ్మలేదు. అంతేకాదు ఆమె ధర్మశాస్త్రాన్ని తోసేసింది, బలిపెట్టలు పగలగొట్టేసింది, ప్రవక్తలు కూడా చంపేసింది. గతంగా ఆమె ప్రవక్తలు నమ్మే స్వభావం లేదు ఆమెకి. యెజబేలు ఆత్మ ఈనాడు గల మత్స్యా సంఘాల్లో ఉంది కాబట్టి, ఈ జనంలో పనిచేస్తా ఉంది కాబట్టి, ఆ ఆత్మ కలిగిన ఏ వ్యక్తి అయిన పురుషులైన స్త్రీ అయినా కానీ వర్తమానికులు నమ్మడం. ఆ ఆత్మ ఉందండి. అందుకని ఇప్పుడు మత్స్యా సంఘాలు ఆ రోజుల్లో మనం చూస్తే అపోస్తులు నమ్మలేదు. ఆత్మ ఆ రోజుల్లో ప్రజల్లో ఉంది. యెజబేలు ఆత్మ ఆ రోజుల్లో ఏలియాని అలా నమ్మలేదో, 7 సంఘాలు 7 గోత్రాలు నమ్మలేదు. ఈనాడు ఈ ఏకొచ్చుక్క వర్తమానాన్ని కూడా ఈ యెజబేలు నమ్మదు. అది నమ్మడం కానీ నిజమైనది మాత్రమే నమ్మకం. కాబట్టి క్రియలను బట్టి ఆయన తీర్పు ఇచ్చేవాడు. చూడండి, మనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో
త్వరగా వచ్చున్నాను. వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. క్రియలను బట్టి, పై రంగును బట్టి, రూపాన్ని బట్టి, ఆస్తిని బట్టి, పేరును బట్టి, ఇతను మంచి పేరుంది కదా ఆ సొసైటీలో, ఆ పేరుని బట్టి, ఈ పేరుని బట్టి, ఆస్తిని బట్టి, ఈ ఆస్తిని బట్టి, అతను ఎత్తుగా ఉండాలని, లావుగా ఉండాలని, సన్నగా ఉండాలని, నల్లగా ఉండాలని, ఎర్రగా ఉండాలని, ఏ లేకపోతే ఇతని పితృలందరూ మంచి భక్తి పనులురా, ఇతను పాపి కానీ అతని పితృలందరూ భక్తి పనులురా అని ఆ విధంగా ఏం తీసుకెళ్ళడం. వారి క్రియలను బట్టి మాత్రమే వీళ్ళు మంచి సహోదరుల పట్ల ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మంచిగా ఉన్నారా, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నారా? ఎందుకంటే ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వారు దూరంగా ఉన్న సర్వశక్తి ఏ విధంగా ప్రేమించగలరు? ఆ ప్రేమ కలిగిన క్రియలు కలిగిన వాడిని ఏళ్ళ పాలన తీసుకెళ్తాడు. ఎందుకంటే అక్కడ కావలసింది వాళ్ళే. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ప్రేమను బట్టే తీసుకెళ్తాడు, ప్రేమను బట్టే తీసుకెళ్తాడు. మిగతా వాళ్ళని ఎందుకు ఆయన శిక్షిస్తారంటే ద్వేషము, అసూయ. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చిన ఆ మెస్సయ్య మీద కూడా అసూయ పడతారు. అవసరం అవుతాడు మెస్సయ్య మీద కూడా ఎదురు తిరుగుతారు కావాలంటే. మెస్సయ్య అక్కడికి వచ్చినా కానీ, మెస్సయ్యను కూడా నమ్మరు అక్కడికి వచ్చినా కానీ. అందుకని ఆయన ఏం చేస్తాడండి, ఈ భక్తి సంఘాలని ఎక్కడే విడిచిపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి క్రియలు బట్టి ఇప్పుడు జీతం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు నీ క్రియలను బట్టే నీకు జీతం. పొలంలో పని చేశారు అనుకోండి, ఉదయం నుండి సాయంత్రం దాకా చేశారు. పొలవరగా సంఘం, సమాజం ఉదయం నుండి సాయంత్రం వరకు. కొంతమంది 9 గంటలకి, కొంతమంది 12 గంటలకి, కొంతమంది 3 గంటలకి, కొంతమంది 5 గంటలకు వచ్చారు. ఏం చేశారు చెప్పండి? ఆయన వారి క్రియలను బట్టి అది మొదలు చివరి ఒకటే కూలి ఇచ్చారు. కానీ అయితే ఆ పొలంలో చక్కగా పనిచేసిన వారికి ఆయన కూలి ఇచ్చారు. ఆయన హల్లెలూయా. ఈ దుర్బోధకులు వారు అబద్ధ బోధనలు చేశారు కాబట్టి, వాక్యానికి విరుద్ధంగా, కాలానికి విరుద్ధంగా అబద్ధ బోధనలు చేశారు కాబట్టి, అబద్ధ బోధనలు చేసిన మత శాఖ సంఘ బోధకులను, ఆ సంఘాలు కలిగిన క్రియలను కూడా దుష్ట క్రియలు కాబట్టి, చెడ్డ క్రియలు కాబట్టి, ఆ క్రియలను బట్టి ఆ సంఘాలని ఆయన శిక్షిస్తాడు. ఏ క్రియలు చేశారో సంఘాలని మంచిగా చేస్తున్నాం కదా. నా మాట తిరస్కరించడమే, ఆయన ఒక్కడే తిరస్కరించడమే, ఆయన నామంలో బాప్తిజాన్ని తిరస్కరించడమే అవి చేసినది చెడ్డ క్రియలు. ఆ మత సంబంధమైనటువంటి సిద్ధాంతాల్లో ఉండి ఎన్ని మంచి క్రియలు చేసినా పరలోక రాజ్యానికి రావయి. పరిశుద్ధాత్మతో చేసిన క్రియలు గుర్తించబడతాయి. పరిశుద్ధాత్మ లేకుండా చేసిన ఏ క్రియ కూడా గుర్తించబడదు. అందువలన ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తారు. క్రియలను బట్టి ఆయన ఏం చేస్తారు చెప్పండి? అయా నేను పలానా పాస్టర్ గారు అతను గొప్ప భక్తి పరుడు ఉండొచ్చు, ప్రార్థన పరుడు ఉండొచ్చు, నీతిమంతుడండి, అతని వంశానికి సంబంధించిన వ్యక్తులండి. మరి అతని వంశానికి సంబంధించిన వ్యక్తులు మత్స్య సంఘాల్లో ఉన్నారు. చూపే ఉగ్రతే అర్థమైందా? ఎందుకు? వాళ్ళేమో సత్యంలో ఉన్నారు. వాళ్ళ తర్వాత కొడుకు, తర్వాత మానవుడు, మునిమో వీళ్ళు వచ్చేటప్పటికీ దుర్బోధులకు వెళ్ళిపోయారు. ఇతర దేశం దానికి ఆశపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు పరలోక రాజ్యం వస్తారు కాదు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. వారి క్రియలను బట్టి తీర్పు తెచ్చారు. హల్లెలూయా. చూడండి, మనం పరలోకము అందువల్ల నీ క్రియలు అవన్నీ చూసుకో. ఇతరుల సహోదరుల పట్ల ఆయన విషయంలో ఎలాగా నువ్వు మృదువుగా, సాధు స్వభావంతో, ఆప్యాయంగా, ఆదరణగా మాట్లాడడం. నీ ముఖం చూడగానే బాబు ఈ ముఖం ఎలా ఉందని పారిపోయేలా ఉండకూడదు. నీ ముఖంలో ఏం కనపడాలి చెప్పండి? ప్రేమ కనపడాలి, నవ్వు కనపడాలి. నవ్వుతూ సహోదరు రోగలా ఉండకూడదు. రోగంలోకి నవ్వడం కానీ ఏం రాదు. ఇది అర్థమైందా? ఎవరు వందలు వస్తారన్నటువంటి వస్తా ఉంటారు. నువ్వు వంక చూడగానే బాబు ఈయన సీరియస్గా ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా? అదేనా? అలా ఉండకూడదు. బాబోయ్ ఆ మందిరానికి వెళ్తాను ఏం చేస్తా అన్నప్పుడు భయపడే విధంగా ఉండకూడదు. ఇది చూడగానే
ఏం కనపడాలి? నీలో ప్రేమ కనపడాలి, జాలి కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కొట్టేస్తారు ఎవరు బాబు అలా సూత్రడు అన్నట్టుగా ఉండకూడదు. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను, అందువల్ల అంతరంగిణములను హృదయంలో పరీక్షించేవాడు నేనేని సంగమాన్ని తెలుసుకోను. మరియు మీలో ప్రతి వానికి వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తానన్నాడు? వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను. క్రియలను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి. చూడండి ధర్మ కార్యాలు, ప్రార్థనలు చేయడం తగ్గించుకొని, చూడండి ఆ యొక్క కొర్నేలు యొక్క భయభక్తులు కలిగి ఉండడం, ప్రార్థన చేయడం, ఆయన సన్నిధికి చేరాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రదర్ పెట్టినప్పుడు ఆ ప్రార్థన పెట్టినప్పుడు అది చెప్పండి. నీ చెయ్యి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఇలా ఉండాలి. నీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, ఇలా ఉండకూడదు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చుకుంటే నీకే ప్రతిఫలం ఉండదు, ఇస్తేనే ధన్యత. అలాగే లేదు ఇబ్బందులు అవసరంలో చేయొద్దు కాదు నా భావం. వాక్యం అలా చెప్తున్నాను. ప్రతిలో పొందడానికి అది మార్గం. వాళ్ళు వెళితే వీళ్ళు వెళితే బాగుండు, వాళ్ళే వెళితే బాగుంది. మనం ఎప్పుడు కూడా వాళ్ళ చేతులు వైపు వీళ్ళ చేతులు వైపు చూడం. ఆయన వైపు చూస్తే ఆయన ద్వారం తెలుస్తారు. మీకు సహాయం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన కనుక ఆయన వైపు ద్వారం తెలిస్తే, ఆయన వైపు చేతులెత్తులు ప్రార్థన చేస్తే ఆయన మీకేం చేస్తాడు చెప్పండి? సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన ప్రార్థన. అందువల్ల విన్నారా, నువ్వు ఇతరులకు నువ్వు ఏదైనా చేసావనుకోండి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అవసరంలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి. ఆ విధంగా అక్రియలు అనమాట. కొన్ని ఆ విధంగా దేశం అక్రియతనే రక్షించేయనమాట. అందుకని ఎవరో మరి ఎవరైనా మన చెయ్యి ఇలా ఉండాలన్నారు కానివ్వండి, ఇలా ఉండకూడదు అన్నారు కానివ్వండి అని అనుకొని నేను అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురిస్తే కాదని అనకూడదు. మీరు అవసరతలో మీరేం కూడా వాళ్ళకి అవసరం మీరు చేయగలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఆయన ఒక్కరికొక్కరు ఏ విధంగా ఉండాలని చెప్పండి. అందుకని 1వ కొరింథీయులు ఆ మాట చూడు. 1వ కొరింథీ 8వ అధ్యాయము 'చూడమ్మా, క్షమించండి 2వ కొరింథీ 8వ అధ్యాయం. చూడమ్మా, మనము 8వ అధ్యాయం మొదటి నుండి. సహోదరులారా, మాస్టోనియా సంఘములకు అనుగ్రహించబడిన సర్వశక్తిమంతుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాల్గొనే విషయంలోను మనమూలకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కలిగేదాకా సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతను తానే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చున్నాను. ఇదేగాక మొదట మాకును తమ్మును తానే అప్పగించుకొని ఇంతగా చేదురని మేమనుకోలేదు. ఎలాగూ అలాగునా
కాబట్టి ఇక్కడ చూడండి, వాళ్ళు మాసిదోనియా సమాజంలో వాళ్ళు నిరుపేదలైనప్పుడు కూడా తాతృత్వంతో మరి అక్కడ చూడండి, పౌలు గారు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వాళ్ళ క్రియలు జ్ఞాపకం చేసుకున్నది కోప అంటున్నాడు. జ్ఞాపకం అలాగే సర్వశక్తి మీద ఇంకా జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతిదీ కూడా. అందుకని ఆత్మతో ప్రార్థనాపూర్వకం చేయాలి. ప్రతిదీ కూడా నువ్వు ప్రార్థన చేసుకుని, ఆయన ఇదిగో నా సహోదరికి ఇదిగో నేను ఈ విధంగా ఇబ్బందుల్లో ఉంది ఆయన, లేకపోతే నా సహోదరుడు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు నాయన, ఇప్పుడు నాకు సహాయం చేయడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు. కాబట్టి నేను మీకు ఏబోతూ ఉండగా మీరే తోడుగా సహాయం చేయండి, నాకు దాన్ని తగిన ప్రతిఫలాన్ని నాయన అని చెప్పి ప్రార్థన చేసుకొని చేసుకుంటా ఉండాలి. ఆయన అదేలేదా ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడికి బుద్ధి చేయబడి వెళ్ళిపోవడం. అదేగా ప్రతి విషయంలో పుచ్చుకోలేని వారు ఆయన ఈ విధంగా నేను అవసరంలో ఉండగా నువ్వు నా యొక్క సహోదరుని వంటి ఈ విధంగా సహాయం చేసింది వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరలా నేను కూడా వారికి ఏదైనా చేసేలాగా మీరు సహాయం చేయాలి. వారి అవసరంలో ఉన్నప్పుడు నేను పాలు పొందేలాగా నాకు కూడా సహాయం చేయను ఆయన, ఆ రుణము తీర్చుకునేలా కృప చూపించిన ఆయన అని ప్రార్థించాను. ఆయన నామరిస్తాను. అదే అందువల్ల ప్రతి క్రియ కూడా ప్రార్థన పూర్వకంగా జరగాలి. నీకు ఆ ప్రార్థన అసలు రాదు. నేను చేస్తున్నాను అందునుండేదేమో ఆయన ఘనత పొందాలి అని అనుకో. బ్రదర్ చేశాడు, సిస్టర్ చేశాడు, అందరూ నా గురించి చెప్పుకోవాలా అనుకుంటాం అనమాట. అందరూ ఆయన నీ గురించి చెప్పుకోలేదు, ఆయన గురించి చెప్పుకోవాలనుకోవాలి. కానీ అందరు నా గురించి చెప్పుకోను. ఆ బ్రదర్ భలే చేశాడు, ఆ సిస్టర్ వచ్చి భలే చేసింది, వాళ్ళు వచ్చి భలే ప్రేమించారు, నాకు మా గురించి చెప్పుకోవాలా. అదేగా వాళ్ళు నీ గురించి కాదు, ఆయన గురించి, ఆయన సహాయం చేసి ఆయన నడిపించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన మహిమ పొందాలని ఉద్దేశంతో ఏం చేసింది. ఆయన ఘనత పొందాలి ప్రతి విషయంలో. అదేగా ఆయన మహిమ పొందాలి. ఆ విధమైన సత్క్రియలు కలిగిన వాడు ఆయన ఏం చేస్తాడంటే తీసుకొని వెళ్తాడు. సత్క్రియలు లేని వాడు నిందా చెప్పాను కదా, 3 విషయాలు: ఆత్మ, ప్రాణము, శరీరం. 3 కూడా మేము భారతముగా 2వ రాకడలో ఉండాలని వాక్యం చెప్తా ఉంది. నీకు నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నీకు ఇష్టమైన వాడిని ప్రేమించడం పక్షపాతంగా, లేకపోతే ఇదిగో నేను ఆ బ్రదర్ ఒకటి వాళ్ళు ఒకటి గ్రూపులుగా ఉండడం, వేళ్ల పాలనలో ఆ గ్రూపులు ఉండడం. ఏకాత్మ ఏక మనసు కలిగి ఉండాలి, పక్షపాతం ఉండకూడదు. నేనేదో ఆ బ్రదర్కో ఆ సిస్టర్కో ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నేను చెందలేను, సహోదరులకు నేను చెందినాలన్న బాగుండేది వస్తారు. అంతేగాని వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు వాళ్ళు, ఇక మిగతా వాళ్ళు మనకు సంబంధం లేదురా మనమే అన్నట్టుగా ఉన్నారనుకోండి, ప్రమాదం పడిపోతారు. రారు అక్కడికి. ఆ టైప్ మెంటాలిటీ వాళ్ళు రారు, అలాంటి మనస్తత్వం వాళ్ళు రారు. వాళ్ళతో నేను మాట్లాడతాను, వీళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. నీ క్రియలు, నీ ప్రార్థన, నీ పరిచర్యలు, నీ సత్కార్యలు అందరికీ విస్తరించాలనుకోవాలి. నువ్వు వచ్చిన చేర్చుకుంటావు, నీ నచ్చడం చేర్చుకో. నీకు అర్థమైందా? ఆ టైప్ నీ మెంటాలిటీ వేరు, అది నష్టానికి సంబంధించి ఇంకా పోవాలని అదేందా. జట్లు, గుంపులు, ప్రార్థన లేకపోయినా పర్వాలేదు. ఏమండి, ఆయన మాట వినాలనుకోవాలి తప్ప సర్వశక్తి మంత్రి మాట ప్రకారం అడగకపోయినా బాధపడరు. నా మాట వినలేదు, నా మాట ప్రకారం లేదు అని బాధపడేవాళ్ళు ఉంటారు. అది కాదు, ఆయనే కేంద్రము, ఆయనే రాజు, ఆయనే. అంతేగాని నీ సహోదరుడు బట్టి నువ్వు నడవకూడదు. ఎవరిని బట్టి నడవాలి చెప్పండి? ఆయన బట్టి నడవాలి. నాకు ఇలా చేశారు, నాకు ఇలా చేశారని వాళ్ళని గణపరుచుకుంటూ ఉండడం కాదు, ఆయన ఘనత పొందాలి. నీ జీవితంలో ముఖ్య పాత్రధారిగా, ప్రధానమైనటువంటి వారుగా ఆయన ఉండాలి. ఆయన మనిషి నా జీవితంలో ప్రధానమైన వారు ఆయనే. నా జీవితంలో జరిగిన సంఘటనల ద్వారానే వర్తమానమైంది. హల్లెలూయా, హల్లెలూయా.
అదేగా అందువల్ల పిల్లారా అలాగా నువ్వు ఆ పక్షపాత ద్వారంలో కాకుండా నీ క్రియలు ఎవరికో ఒకరికే కాకుండా నీ క్రియలు శరీరం అంతటికి కూడా విస్తరించాలి. చేయాలి మన ఇద్దరం ఫ్రెండ్సే అని చెప్పి నీకు దుర్వేషంలో దిగుతాలే, నాకు దుర్వేషంలో దిగుకోవాలి. ఈ రెండే ఎలా ఉంటాయా? ఈ రెండే కలిసి మీద తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా ఉండవాల పక్షపాతంతో ఉండవు. సహోదరులైనా సరే నేను సిస్టర్ ఒకటే, అలా ఉండకూడదు. నేను నా భార్య ఒకటే, మిగతా వాళ్ళకి వేరు, అలా ఉండకూడదు. సహోదరులు బాగుతూ ఉన్నారు. అందువల్ల చేయాల్సి ఈ చేతినే కాదు, కంటి లేదని పడితే తుడుచుకుంటది, ముక్కు లేదని దొరదైతే నలుపుకుంటది, అన్ని అవయవాలకి చెయ్యత పాలి భాగస్తున్నాడు. అలాగే నువ్వు కూడా అందరి విషయంలో పాలి భాగస్తున్నావు. శరీరం అంతలో ఏమవ్వాలి చెప్పండి, పాలి భాగస్తున్నావు వాళ్ళు. అంతేగాని నా కాళ్ళు నచ్చట్లేదు, ఇతరైతే నా మాట విన్నాడు కాబట్టి ఇతను నచ్చుతుంది, నీ మాట నేను నచ్చుతుంటాడు. ఇక ఆయన చిత్త ప్రకారం నడిచేది నేను నచ్చడం. ఆయన చిత్త ప్రకారం నడవాలి, ఎప్పుడు కూడా ఆయన చిత్త ప్రకారం నడవాలి. అదే నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, క్రియలను బట్టి ఆయన తీసుకుపోతాడు. ఈ క్రియలు శరీరం అంతటికి కూడా, శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఈ క్రియలు ముడిపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్షపాతంగా కాదు, నీకు నచ్చిన విధంగా కాదు. వీళ్ళు నాకు మంచి అనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళతోనే అన్నట్టు ఉండకూడదు. నువ్వు ఇప్పుడు చూసిన వాళ్ళ గురించి ఆలోచించడం, అనే ఆలోచనలోనే ఉంటావు తప్ప ఇంకా సహోదరి సమాజం ఎవరి గురించి ఆలోచించవు, ఎవరి అవసరాలు పాల్పొందు. నీకు ఎవరైతే జుట్టు అవుతారో, ఎవరైతే ఖర్చుకుపోతావో ఆ ఖర్చుకుపోయిన వాళ్ళ గురించే ఎప్పుడు చూసినా. మీరు ఖర్చుకొని పోయేలా, ఖర్చుకొని భక్షించిన ఎడలా నశించిపోయేదేమో, జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి క్రియలు బట్టి నీ క్రియలు చూడండి. మరలా మనము ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక, పక్షపాతం లేదా ఆయనకి, క్రియను బట్టి తీసుకుపోతాను. గుర్తుపెట్టుకో, స్త్రీలైన పురుషులైనా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. క్రియలను బట్టే. అందువల్ల పిల్లారా, క్రియలు ఉన్నాయా లేవా నీలో? ఈ సత్క్రియలు కలిగి ఉన్నాయా లేవా అని నేను ఆలోచించుకో, పరిశీలించుకో. క్రియలను బట్టే తీసుకుపోతారు తప్ప ఆయన పక్షపాతము లేదు. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయో నువ్వు ఆలోచన చేసుకో. హల్లెలూయా. ఆయన క్రియలను బట్టి తీర్పు తీర్చు న్యాయాధిపతి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలను బట్టి నువ్వు ప్రార్థనకు వచ్చావు, క్రియ. వాక్యం విన్నావు, క్రియ. పాటలు పాడావు, క్రియ. ఆమెను హల్లెలూయా ఆయన స్తుతించావు, క్రియ. సహోదరులు ప్రేమతో పలకరించావు. ఏమండి? ప్రేమతో పలకరించి నీ ప్రేమను బట్టి వాళ్ళు మళ్ళీ మందిరానికి వచ్చేలా ఉండాలి. అదేగా ఆ సమాజంలో చక్కగా ఎంత ప్రేమ కలిగి ఉంటారు, ఎంతో అనురాగం కలిగి ఉంటారు. నువ్వు అలాగ లేకుండా పిల్లలు, అందుకని చెప్పిన ప్రేమ కలిగి ఉండాలి. క్రియలు అలాగ లేకుండా వాళ్ళు వచ్చిన నువ్వు సరిగ్గా తిప్పుకుంటూ ఉండడం, ఇలా తిప్పుకుంటూ ఉండడం కానీ చేయకూడదు. నువ్వు మానేసి ఉండొచ్చు, మంచిదే, అలా చేయకూడదు. తర్వాత ఎవరైనా సోదరు మాట్లాడుకుని అలా మాట్లాడలేకుండా చేయడం, వాళ్ళు నీకు ఎవరినైనా కోపం ఉందనుకోండి, వాళ్ళతో ఎవరు మాట్లాడిన ఒప్పుకోడు, అదొక స్వభావం. వాళ్ళ దగ్గర నేను వెళ్తున్నాను అనుకోండి, నాతో ఉండాలి మీరు, వాళ్ళతో మాట్లాడడం లేదు, అదొక రకమైన స్వభావం. వాళ్ళు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళు నచ్చిన వాళ్ళతో మాట్లాడకూడదు. నచ్చిన వాళ్ళతోనే కలిసి ఉండాలి, నచ్చిన వాళ్ళతో కలిసి ఒప్పుకోడు.
ఆ స్వభావం ఉండకూడదు. ఎవరైనా ప్రేమించగలిగే మనసు, బైబిల్ చెప్తుంది, శత్రులైనా ప్రేమించి ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమించాలి తప్ప నీ ఇష్ట ప్రకారం కాదు నడవాల్సింది. నీ ఇష్ట ప్రకారం నడవాలనుకుంటే అది దయ్యమది. ఆయన ఇష్ట ప్రకారంగా నడవాలి. ఆయన వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. అదే నీ పట్ల ఏంటి? ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి. హల్లెలూయా. మధ్యవర్తి ఆయనే, కానీ ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా లేరు. ఆయన తీర్పు తీర్చేవారుగా ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారు, మంచి క్రియలు కలిగి ఉన్నారు, వారు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ క్రియలు వారిని విడిచిపెడతాడు. అందువల్ల నా ఇష్టం ప్రకారం నడవాలని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు కాదు జీతం ఇచ్చేది, నువ్వు కాదు ప్రతిఫలం ఇచ్చేది, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. నీకు మనుషులు ఇష్ట ప్రకారం నడవాలనుకోవద్దు. ఆ యొక్క బ్రదర్ ప్రకారం నడిస్తే బ్రదర్కి నా మీద కోపం లేకుండా ఉండదు, మంచిగా ఉంటారు. లేదా సిస్టర్ ఇష్ట ప్రకారం నడిచినట్లయితే సిస్టర్ నాతో మంచిగా ఉండదు, కోపంగా ఉండదు, బాగుండదు. ఇదిగో వాళ్ళు ఇష్ట ప్రకారం నడిస్తే ఆ బ్రదర్ కోపం వస్తేమో, సిస్టర్ కోపం వస్తేమో, ఆ సహోదరుడు కోపం వస్తేమో. కాబట్టి అలా కాకుండా ఈ యొక్క నాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇతర ఇష్ట ప్రకారం నడుద్దాం. అలాంటి మనుషుల ఇష్టాల ప్రకారంగా మనుషుల హృదయాలు తగ్గట్టుగా నువ్వు నడిచావంటే నువ్వు రాజ్యానికి రావు. ఆయన ఇష్ట ప్రకారం నడవాలి. హల్లెలూయా. తన ఇష్టం వచ్చినట్టు నడిచాడు కాబట్టి పరిశుద్ధుడు నరకుండా పడ్డాడు. అదేగా ఆ మనుషుల ఇష్ట ప్రకారం, ఈ మనుషుల ఇష్ట ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం, వీళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళకు భయపడి వీళ్ళకు భయపడి కాదు, వాక్యానికి భయపడి నడవాలి. పురుషులకు ఇవ్వాల్సిన దాన్ని నువ్వు ఇవ్వాలి. పురుషులకు లోపడినప్పుడు లోపడి ఉండాలి. ఆయన నమ్మిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా వాక్య ప్రకారంగా ఉంటూ అదేవిధంగా వాక్య ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సర్వశక్తి మంత్రి ఏదైనా చెప్పినప్పుడు దాని ప్రకారం నడవాలి. ఇది అర్థమైందా? అందువల్ల ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సమయము అయిపోయింది, ఇప్పుడు జరుగుతుంది. క్రియలను బట్టి ఆయన తీసుకెళ్ళిపోతాడు. క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసుకుని వెళ్తాడు. అందులో ఎవరి క్రియలు వారిని, భర్త క్రియలు భర్తని, భార్య క్రియలు భార్యని. అందుకని నీ భర్త విషయంలో శరీరంగా లోబడిండు. ఆయనకి ఏదైనా వండి పెట్టాలి, ఏదైనా చేసి పెట్టాలన్నా, లేకపోతే ప్రార్థనకి వెళ్దాం, ఇక్కడ ప్రార్థనకి వెళ్దాం, మార్కెట్కి వెళ్దాం అనంటే నువ్వు ఏకీవించు, లోబడి ఉండాలి. కానీ వాక్య వ్యతిరేకంగా కనుక అది నువ్వు చేయడానికి లేదు, ఇది చేయడానికి లేదు, అలా చేయడానికి లేదు, అలాగే వెళ్ళడం లేదు, ఇలాగే వెళ్ళడం లేదు. వాక్యానికి విలువ రూల్స్ పెట్టారనుకో వినాశపడి వినాశపడేది లేదు. నువ్వు వాక్య ప్రకారంగా, ఎందుకంటే ఆత్మ సంబంధమైన భర్త ఆయన. అందులో పరిస్థితి కూడా ఆ భర్త ఏం చెప్తాడో దాని ప్రకారం నడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి క్రియలు వారిని రక్షిస్తాయి. ఎందుకులే కానుకలు ఆయన వేస్తాడు, నేను ఇబ్బంది పర్లేదు అనుకోకండి. ఎవరి వాళ్ళే పిల్లలకి ఇచ్చేది ఏంట్రా, పిల్లలే, ఇది నీదే. కానుకలు వేరు, దశమ భాగములు వేరు, ప్రతిష్టార్పణలు వేరు. వాటికి అర్థం కూడా తెలియదు చాలా మంది. అలాగా ఎవరి వాడే, ఎవరికి వాడే. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల స్త్రీలు కూడా పిల్లరా, వాక్య విషయం, వాక్యమును బట్టి స్వపురుషులకు లోబడుతూ తన భర్తలకు లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది. అదే లోబడి ఉంటూ, ఎందుకంటే ఆమె ఆ భర్త నీతిమంతుడు క్రైస్తవుడైనప్పుడు అతడు లోబడి ద్వారా నేను గుర్తించబడతా అన్నమాట. ఆయన నమ్మిస్తాను. హల్లెలూయా. అది వాక్య ప్రకారం నువ్వు కూడా వాక్య ప్రకారం ఉండాలి. అది వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు వాక్యం అతను అనుకోవడం వెళ్ళావా నువ్వు గుర్తించబడవు. వాక్యం ద్వారా నువ్వు గుర్తించబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇది ఏ సమయం అంటే వాని క్రియలను బట్టి. ఎవరి క్రియ, స్త్రీని స్త్రీగా ఉండబడి ఆ క్రియ, పురుషుల క్రియలు పురుషులు, పిల్లల క్రియలు పిల్లలు, ఎవరి క్రియలు వాళ్ళు కలిగి ఉండాలి. ఆ క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. నీ ఎవరి పరిచర్యను బట్టి వాళ్ళు. అందువల్ల ఆయన వాళ్ళ క్రియలు నిన్ను రక్షించవు, వీళ్ళ క్రియలు నిన్ను రక్షించవు. క్రియలు 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 ఆయన చూసి తీసుకుపోతాడు. మంచి క్రియలు కలిగి ఉన్నావా, దుష్ట క్రియలు కలిగి ఉన్నావా, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు, ఏ విధమైన క్రియలు కలిగి ఉన్నావు, హిజ్బేలు వంటి క్రియలు కలిగి ఉన్నావా, ఆహాబు వంటి క్రియలు కలిగి ఉన్నావా చూస్తాడే.
నీకు అర్థమైందా? ఆహాబు వంటి క్రియలు ఉన్నావా? ఆహాబు ఏం చేసేవాడు? తన భార్యకి లోబడేవాడు, తన భార్య చెప్పిన మాట వినేవాడు. ఆయన ఎవరి గురించి అయినా చెప్తే ఆయన్ని నమ్మేసేవాడు, నమ్మేసి ఉడికిపోయేవాడు అనమాట. అదొక బలహీనత. భార్య బలహీనత ఉంటుంది, భార్య మాట బలహీనత ఉంటుంది ఒక్కొక్కడికి. ఆ బలహీనత ఆమె ఏమి చెప్తే దాన్ని నమ్మేసి వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మీద కలహానికి వెళ్ళిపోతుంటారు, కలహాలు పెట్టుకుంటుంటారు. ఆ విధమైనటువంటి బలహీనత కలిగి ఉండకూడదు. కాబట్టి పిల్లారా, అందుకనే పురుషుడే తన కుటుంబాన్ని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు, పిల్లలతో చక్కగా వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించేలా. ఒకళ్ళు భర్త మారు మనసు లేని వాడు అనుకోండి, నువ్వు ఆయన నీ యొక్క పిల్లల్ని తీసుకుని ఆయన సన్నిధికి రాగలవు. లేకపోతే నీ భార్య మారు మనసు లేదనుకోండి, నువ్వు ఆయన సన్నిధికి రాగలగాలి. వాళ్ళు రావట్లేదు, మీరు రావట్లేదు, నాగమని లేదు. కాబట్టి నీ క్రియలు, పరిశుద్ధ క్రియలు, నీతి క్రియలు, అవి నేను నాకు తప్పండి రక్షిస్తాయి. ఇతరుల పట్ల నువ్వు పరిశుద్ధ క్రియలు కలిగి ఉన్నావా, నీతి క్రియలు కలిగి ఉన్నావా, ఏ క్రియలు కలిగి ఉన్నావో చూసుకోవాలి. ప్రేమే చూపించు. ఎవరైనా నువ్వు ద్వేషించి ఏదైనా చేసావనుకోండి, వాళ్ళు మీ మూలంగా ఏదైనా ఆయన దూరం అయిపోయారనుకోండి, నువ్వు ఆత్మ గురించి లెక్క అప్పగించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రేమే చూపించండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, సహోదరి సహోదరులు, ప్రేమ ప్రేమ దానికి మించి మరి ఏమీ ఉండకూడదు. దానికి భిన్నంగానే ఏ ద్వేషం అసూయ కలిగి ఉంటే, బాబోయ్ అక్కడ అసూయ తప్ప ద్వేషం తప్ప ఏదో ముఖం అలా పెట్టుకుని ఉన్నాను, బాబోయ్ ప్రేమ కనపట్లేదు బాబోయ్ అనుకుని ఎవరైనా ఏదైనా కానీ అభ్యంతర పడినట్లయితే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే, ఆత్మ నశించినట్లయితే నువ్వు లెక్క అప్పగించాల్సి వస్తుంది ఆత్మ విషయంలో. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధులానికి క్రియలే ప్రశస్త వస్త్రములు, పరిశుద్ధులానికి క్రియలే ప్రశస్త వస్త్రములు, సమయము వచ్చి ఉన్నది, ఆయన భయపడు కానీ పిల్లారా, నువ్వు వారు ప్రేమించారా, వీరు ప్రేమించారా, వారు నిందిస్తున్నారా, వాళ్ళలా అది వాటి వైపు చూడద్దు. నువ్వు వాక్యం వైపు చూడు. వాక్యం కొరకు రావాలి, ఆయన కొరకు రావాలి, ఆయన వాక్యాన్ని పట్టుకోవాలి. రక్షించేవాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రేమ కలిగి క్రియలు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలోనికి వస్తేనే సమాజంలోని వాళ్ళ ద్వారా క్రియలు పెంచుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకని సమాజంలోని వారికి నువ్వు ఎలా ఉండాలంటే ఒక చెట్టు వలె ఉండాలన్నమాట. చెట్టుకి చక్కని కాయలు కాస్తాయి, కోసుకుని ఎలా తింటారు చెప్పండి. సేమ్ నీ జీవితం కూడా, నీ క్రియలు కూడా ఆ ఫలాల్లా ఉండాలి. నీ వాళ్ళకి కానీ సమాజంలోని వారికి కానీ ఆ విధమైనటువంటి ఫలములు కలిగిన చెట్టు వలె ఉండాలన్నమాట. అందుకని ఫలములు కలిగిన చెట్టు మాత్రమే రక్షించబడుతుంది. ప్రతి ఒక్కరూ అలా ఫలములు కలిగిన చెట్లు వలె ఉండాలి. ఫలములు లేని వారు నరికి అగ్నిలో పడవేయబడతారు. హల్లెలూయా. కళ్ళు వంచుకొని మనం ప్రార్థన చేసుకోవాలి.